తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9:30 కేబినెట్ భేటీలో బడ్జెట్కు అధికారిక ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో పద్దులను ప్రవేశపెడతారు. సంక్షేమం, అభివృద్ధి, 6 గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఆర్థిక లోటును అధిగమిస్తూ ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వ్యయ ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణే ప్రధాన సవాల్గా మారింది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ పద్దులు సభ ముందుకు రానున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రజారంజక పాలనను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను కీలకంగా భావిస్తోంది. బడ్జెట్ లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో బడ్జెట్ కావడం వల్ల హామీల అమలు విషయంలో ఒత్తిడి కూడా కనిపిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు 3.36 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు అగ్ర తాంబూలం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైగా దక్కనున్నాయని అంచనా. బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం 3,04,965 కోట్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఈసారి దాన్ని 8-10% వరకు అదనంగా పెంచి 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్లుగా చూపించనుందని సమాచారం. కీలకమైన మూలధన వ్యయం గత బడ్జెట్ లో 36,504 కోట్లుగా ప్రతిపాదించగా ఈసారి 45,000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అభివృద్ధి ప్రాజెక్టులపై నిధుల వ్యయం అధికమవుతోంది.